ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల అంటున్నాడు. ఏమంటున్నాడు భక్తుడు అనంటే, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్దకు దాచుకున్నాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఆజ్ఞలు అనగా ఏమి మనం ఇక్కడ చూసుకుందాం. మనం ఎలా ఉండకూడదు, ఒకవేళ ఆజ్ఞలు అనుసరించాలంటే ఏ విధంగా ఉండాలి, ఆజ్ఞలు అనుసరించని వారు ఏ విధంగా ఉంటారు అనేది కొన్ని మాటలు చూసుకుందాం మనం ఇక్కడ. నిర్లక్ష్యంగాను సోమరితనంగాను ఇహలోక సంబంధమైన ఆశలతోనూ ఉండేవారికి ఏముంటుంది, జ్ఞాన వివేకాలు లభించవు కదా. జాగ్రత్తగా, నిర్లక్ష్యము, సోమరితనము, ఇహలోక సంబంధమైన ఆశలతో ఉన్న వారికి ఏం లభించదంటే జ్ఞానము లభించదు. ఎందుకు జ్ఞానము వివేకాలు లభించవు? అవి లభించాలంటే వాటి విలువను గ్రహించి ధనరాశులను వెతికినట్టు వాటిని పట్టుదలతో వెతకాలి. ఏ వేటిని వెతకాలి పట్టుదలతో? జ్ఞానమును, వివేకమును. అవి లభించాలంటే ధనమును వెతుకుచాం చూడు మనము, దాచబడిన ధనము కొరకు పరిగెత్తి దానిని వెతికినట్లు జ్ఞానమును మనం వెతకాలి. మరి మనం వెతుకుతున్నామా జ్ఞానమును? పట్టుదల కలిగి ధనరాశులు వెతికినట్లు ఆశ కలిగి వెతుకుతున్నామా? మరి మాకు అంతే ఉంది, మాకు మెమొరీ పవర్ మా పిల్లలకు మాకు అంతే ఉందని సరిపెట్టుకుంటున్నావా? నీకు నీ బిడ్డలకు ఫుల్ మెమొరీ పవర్ కావాలంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీకు జ్ఞానము కొదవగా ఉంటే నన్ను అడుగుము, నేను ధారాళంగా దయచేస్తాను అని. మరి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని దేవుడి దగ్గర సంపూర్ణంగా అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి అదే సామెతలు 8:10 చూసుకున్నట్లయితే, వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి. ఏమంటున్నాడు ఇంకా ఇక్కడ? మేలిమి బంగారు నాశింపక తెలివినందుడి అంటున్నాడు. వెండిని ఆశింపకు, మేలి బంగారం నాశింపకు, నా ఉపదేశం, నేను చెప్తున్న మాట విను, తెలివిని నేర్చుకో అంటున్నాడు. అంటే తెలివి, వివేచనలు ఎక్కడ దొరుకుతాయి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము. వివేచన అనుగ్రహించేది దేవుడు. అంటే దేవుడి యొక్క ఉపదేశం అంటే మనకు భయం వస్తుంది, భక్తి వస్తుంది. ఆ భక్తిలో మనకు మెమొరీ పవర్ ఉన్న ప్రతి వారికి మెమొరీ పవర్ అధికంగా ఉంటుంది. అధికంగా మెమొరీ పవర్ కావాలంటే, జ్ఞానం అధికంగా లభించాలంటే మొట్టమొదటగా దేవుడి ఉపదేశం అంగీకరించాలి. ఆయన మాట వినాలి. మాట విన్న తర్వాత అప్పుడు నీవు వెతుకుతున్నది ఆయనను కాబట్టి ఆయన నీలో ఉన్న కొదువలను చూస్తాడు. ఏమి నీ కొదువగా ఉంది, ఏది నీకు అక్కరగా ఉందని చూస్తాడు. నీకు జ్ఞానము కొదువగా ఉంది, తెలివి కొదువగా ఉంది కాబట్టి భూమి మీద బ్రతుకుటకు నీకు ఏ సొల్యూషన్ దొరకట్లేదు. కాబట్టి ఆ సొల్యూషన్ అంతా నీకు దొరకాలి అంటే మొట్టమొదటిగా నీకు జ్ఞానం లభించాలి, నీకు తెలివి లభించాలి. అప్పుడు నీవు దేవుడి యందు భయభక్తులు నిలిపిన దాన్ని బట్టి నీలో ఉన్న కొదువను దేవుడు సమృద్ధిగా తీరుస్తాడు. ఏం కొదువ ఉంది? జ్ఞానము కొదువగా ఉంది, సమృద్ధిగా ఇస్తాడు. తెలివి కొదువగా ఉంది. ఎలా ఇస్తాడు? దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. అదే యోబు గ్రంథంలో చూసుకున్నట్లయితే భక్తుడు అంటున్నాడు, జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అని అంటున్నాడు. అని ఏమంటుండు? నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు. హల్లెలూయా. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, వివేచన ఎక్కడ దొరుకుతుంది అన్నాడు యోబు భక్తుడు. అని ఏమన్నాడు? ఆ దాని విలువనటను మనుషులు ఎరుగరు, అది నరులు ఉన్న లోకంలో దొరకదు అంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది అంటే ఆగాధం అది నాలోనే లేదను, ఆగాధ జలములకు లోకంలోకి వెళ్ళి లేదంటుంది, సముద్రము నా యొద్ద లేదంటుంది, సువర్ణము దానికి సాటి అయినది కాదు. దేనికి సువర్ణము సాటి అయినది కాదు? జ్ఞానముకు. ఎందుకు నాకు కాదు అని అంటే, ఉపాయము ఉన్నవాడు ఎప్పుడు ఉపాసం ఉండడు అంటాడు కదా. గ్రహింపు జ్ఞానము కలిగిన వాడు ఆపద చుట చూసి తప్పించుకుంటాడు. డబ్బు తప్పించది, సువర్ణము తప్పించది, బంగారము తప్పించది, వెండి తప్పించది. ఇక్కడ అంటున్నాడు, దాని విలువ కొరకై వెండి తూచరాదు, జ్ఞానము కంటే వెండి తూచరాదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది ఏమనంటే, నీకున్నదంతా నువ్వు తెలివిని సంపాదించుకో, నీకున్నదంతా మీ జ్ఞానమును సంపాదించుకో. జ్ఞానము గనక ఉంటే ప్రపంచాన్ని జయిస్తావు. జ్ఞానము గనక ఉంటే నీ పేదరికాన్ని ఓడగొడతావు. జ్ఞానము గనక ఉంటే నీవెందులో పడిపోయావు అందులో ఉన్నత స్థితిలో లేస్తావు. నీవు జ్ఞానమును అడగడం నేర్చుకో, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో, వివేచన నేర్చుకో. నీకు లోకంలో ఎక్కడ దొరకదు. నీకు ధననిధులను సంపాదించుకొని ధనము నీకు కోట్లు దేవుడి రాత్రికి ఇచ్చినను నీకు జ్ఞానము రాదు. ఆ కోట్లు కాపాడే జ్ఞానము నీకు లేదు.
నీకు రాదు కాబట్టి చిల్లి పెంకలు వెళ్ళిపోయినట్ల వెళ్ళిపోతాయి. నీకు అదే నీ దగ్గర రూపాయి లేదా జ్ఞాన సమృద్ధిని దేవుడిని అడుగు. ఆ జ్ఞాన సమృద్ధి నీకు ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి పెడతాడు. సాల్మోన్ రాజు అడిగాడు, నాకు వివేకం ఇవ్వమంటే దేవుడు సమస్తం ఇచ్చాడు కదా, వివేచనను అడగాలి. ఇక్కడ అంటున్నాడు, అది ఓపీరు బంగారంకైనను విలువగల గోమేధముకైనను నీలములకైనను కొనబడదగినది కాదు. ఇంతటి విలువలైన వాటికి కూడా జ్ఞానము కొనదగినబడది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలు ప్రతిగా ఇది ఇయ్యబడదు. ఎందుకు ఇయ్యబడదంటే పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. పగడాల ముత్యాలు ఉన్నాయంటే ఎవరికి లాభం లేదు. జ్ఞానం కావాలి, వివేచన కావాలి, తెలివి కావాలి కదా. మనం ఎందరినో చూసుకున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి పెట్రోల్ కనుక్కున్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మనం పెట్టుకునే పిన్నిస్ కనుక్కున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మత్తు ఇంజెక్షన్ కనుక్కున్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి లైట్ను కనుక్కున్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి విమానమును కనుక్కున్నారు. ఇంకా నానా విధములు వారెందరు ఎవరు? జ్ఞానము లేనివారు, ఏ ఆలోచన లేనివారు. కాబట్టి మనము కూడా జ్ఞానం అడిగితే దేవుడు తప్పకుండా మనకిస్తాడు. వారి దగ్గర వెండి బంగారాలు ధనధాన్యములు ఉండి అవన్నీ కనుగోలేరు. కానీ దేవుడిని అడిగారు, దేవుడు యందు భయభక్తులు నిలిపారు. దానిని బట్టి వారికి జ్ఞానం అనుగ్రహించబడింది. ఆ జ్ఞానాన్ని బట్టి వారు ఉన్నత స్థితిలో ఉండగలిగారు. కాబట్టి నీకు కావాలా జ్ఞానం? పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. నీకు కావాలా జ్ఞానం? దేవుడి యందు భయభక్తులు నిలుపు. నీకు కావాలా ఉన్నత స్థితి? దేవుడి యందు భయభక్తులు ఉన్న జ్ఞానమును నీవు అడుగు. పట్టుదలతో వెండిని వెతికినట్టు జ్ఞానమును వెతుకు. దేవుడు నీకు అప్పుడే సమృద్ధిగా ఇస్తాడు, నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. నీవు నా బ్రతికింతే ఇంతే అని ఇంట్లోనే కూర్చుంటే నీకేమీ రాదు. నీవు దేవుడి పాదాలు పట్టుకోవాలి. ప్రతి క్షణమందు దేవుడిని ఆశ్రయించాలి. బైబుల్ చదవాలి, బైబుల్ని అనుసరించాలి. అప్పుడు దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. ఎలా ఉంటుందో తెలుసా? జ్ఞానము కలిగి ఉంటే ఏ మూలన ఏది దాగి ఉన్న దాన్ని పొందుకోవాలని ఆకాంక్ష ఉంటుంది. అది ఏ రీతిగా మనము సంపాదించుకోవాలని ఆకాంక్ష ఉంటుంది అంటున్నాడు. కుషు దేశపు పుష్పారాగము దానితో సాటి కాదు, శుద్ధ సువర్ణము కొనబడినది కాదు, అట్టిది ఎక్కడైనాను వచ్చునా అని ఇక్కడ పూర్తిగా చూసుకున్నట్లయితే ప్రతీది ఇక్కడ అంటున్నాడు అని అంటాడు. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానములకు మూలమనియు దుష్టత్వము విడుచుటయే నరులకు వివేచనను దేవుడు సెలవిచ్చాడని వాక్యం సెలవిస్తుంది. దుష్టత్వము తొలగించుకున్నప్పుడే జ్ఞాన వివేకములు మనకు లభించనై ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కీర్తనలో చూసుకుందాం. అవి బంగారు కంటేను మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె దారల కంటే మధురమైనది. ఏమిటది? వాటి వలన అది ముందు చూసుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది యెహోవా ఏమంటుండో అది నిత్యము నిలుచును. యెహోవా యందు భయం ఎటువంటిదట? పవిత్రమైనదట. అది ఎప్పుడు ఉంటుందట? నిత్యము నిలుస్తుంది. పవిత్ర హృదయము ధరించుకుంటే నిత్యము నిలుస్తుంది. దుష్ట హృదయము ధరించుకుంటే అది ఎప్పుడు తొలగిపోతూనే ఉంటుంది. అందులో దుష్టుడు రానే వస్తుంటాడు, మనకు అశాంతి కలిగిస్తుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు మనకు మనసుకు శాంతి కలిగిస్తుంది, నిత్యము నిలుస్తుంది. అవి ఏమంటున్నాడు ఇంకా? యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఏంటి? దేవుని సత్యంను అనుసరించాలి. జ్ఞానము కావాలి అంటే, భయభక్తులు నిలపాలని అంటే పవిత్రత న్యాయము మనకు తప్పకుండా కావాలి. అవి ఎలా ఉన్నాయని ఇక్కడ చూసుకుంటే అవి మేలిమి బంగారము కంటేను అంటున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే అవి బంగారము కంటేను మేలిమి బంగారము కంటేను కోరదగినవి, అదే కాదు జుంటెతేనే దారల కంటే మధురమైనవి. ఏంటి? దేవుడి న్యాయ విధులు, దేవాతి దేవుడి యొక్క పవిత్రములు అట్టిగా ఉన్నాయని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాడు. ఎవరు? దావీదు భక్తుడు. ఏమంటున్నాడు? వేల కొద్ది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం మేలు. ఎందుకో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథము మేలు. ఈ గ్రంథములో ఉన్న సమస్తము ప్రపంచంలో దొరకని ఉన్నాయి, ప్రపంచము కనుగొననివి కనుగొంటారు. ఈ గ్రంథములో ఉన్నది అతి విలువైనది, శ్రేష్టమైనది, బలిష్టమైనది, బలమైనది, మార్గము చూపేది, మార్గదర్శి, ఆపద్ బాంధవుడు, ప్రతిదీ గ్రంథంలో ఉంది. కాబట్టి గ్రంథాన్ని భక్తుడు ప్రియముగా ఎంచాడు, గుండెలకు హత్తుకున్నాడు, హృదయంలో దాచుకున్నాడు, అనుసరించాడు, చదివాడు, గ్రహించాడు, రాజే అయ్యాడు. భయభక్తులు నిలిపి చదివి దేవుడు హృదయానుసారుడు అయ్యాడు. అప్పుడు దేవుడి సన్నిధిలో అతను గొప్ప చేయబడ్డాడు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే ఆయన మూలమున మీరు క్రీస్తు యేసునందున్నారు అంటున్నాడు భక్తుడు. ఎవరి మూలమున? దేవుని మూలమున మనం క్రీస్తు యేసునందు ఉన్నాము అంటున్నాడు. అదే కాదు, చూసుకున్నట్లయితే కొందరు మనుషులు తమ జీవిత కాలమంతయు ధనం కావాలని పరుగులు పెడతారు కదా. కొందరు మనుషులు ఎలా ఉంటారు? కొందరు మనుషులు
జీవితకాలం అంతా ధనము కావాలని పరుగెడతారు. మరి మనం ఎలా ఉన్నాం? తమ మూర్ఖత్వంలోనే చనిపోతారు వారు. జ్ఞానాన్ని వెతికితే లభిస్తుంది. అది జ్ఞానాన్ని వెతికితే జ్ఞానము లభిస్తుంది మనకు. అయితే నీచమైన సంగతి ఏమిటంటే చాలామంది తమ జీవితకాలం అంతా ధనమును వెతకడములో గడుపుతారు. వెతికితే దొరకని దాని కొరకు పరిగెడతారు. అదే ఇక్కడ ఏమంటున్నాడంటే వెతికితే దొరకలేని దైవ జ్ఞానం ఎంతో గొప్పదై ఉంటుంది. ఎలా? వెతికితే దొరికితే వెళ్ళలేని జ్ఞానం లేకుండా చనిపోతారు వాళ్ళు. కాబట్టి మన జీవితకాలం అంతటిలో శ్రద్ధతో విశేషాసక్తితో జ్ఞానము కోసం వెతకాలి. మనం దేంతో? శ్రద్ధతో విశేషాసక్తితో దేవుడి జ్ఞానమును వెతకాలని ప్రభావం. మరి మన జ్ఞానం కొదవగా ఉంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం, భయభక్తులు నిలుపుదాం. దేవుడి యందు ఆయనలో ఉన్న జ్ఞానమును మనం తీసుకుందాం. లోకంలో లేనివి నూతనమైనది అన్నీ అయిపోయాయంటే ఏది అయిపోలేదు, ఇంకా సమస్తం ఉంది. ఆయన ఇస్తాడు, అడిగి పొందుకుందాం. ఇటు మాటలు మన ఆత్మలకు దేవుడి దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.